న్యూస్కి హ్యూమన్ టచ్ కావాలి, అంటే మానవత్వం టచ్ కావాలి, లేకపోతే ప్రమాదకరం. ఎందుకంటే ఆ రాజకీయ నాయకుడు ఏంటి, ఈ రాజకీయ నాయకుడు ఏంటి, వాడి తరపున తాబేదారుగా పనిచేయడం, లేకపోతే వీడి తరపున శత్రువుగా పనిచేయడం, ఇదొక దౌర్భాగ్య స్థితిలోకి మీడియా వెళ్ళిపోతే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పట్టించుకునేవాడు ఎవడు? వరదలు అన్నప్పుడు మీడియా అత్యంత ముఖ్యమైన పాత్ర. ఒకప్పుడు వరదల్లో 24 అవర్స్ అక్కడే ఉండేవాడిని నేను. వరదలప్పుడు ఏ ప్రాంతంలో ఏంటి ప్రాబ్లం వెంటనే బ్రేకింగ్లు వేసేవాళ్ళం, స్క్రోలింగ్లు వేసేవాళ్ళం, లైవ్లు చెప్పేవాళ్ళం. తద్వారా అధికార యంత్రాంగం అక్కడికి వచ్చి పరిష్కరించేది. ఇందులో ఏ రాజకీయ దురుద్దేశాలు లేవు, కేవలం సమస్య పరిష్కారం కోసం పరుగులు పెట్టేవాళ్ళం. ప్రజలకి తక్షణం మేలు చేసేటట్టు సో చోటన భోజనాలు లేవు, మనం ఆ ప్రోగ్రామ్ని ఇస్తే, లైవ్ ఇస్తే లేదా బ్రేకింగ్ వేస్తే వెంటనే అక్కడికి ఆహారం వస్తుంది, వాళ్ళకి 4 ముద్దలు నోట్లోకి వెళ్తాయి.